సందేశం న్యూ షాలేము సందేశం షాలేము సందేశం న్యూ షాలేము సందేశం చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం న్యూ షాలేము సందేశం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడంట. ఎవరి మీద రాజుగా ఉన్నాడు ఇతగాడు? అసలు పాతాళానికి రాజు ఉన్నాడా? పాతాళములో వేటి మీద రాజుగా ఉన్నాడు? వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళంలో ఏమున్నాయి? వేటిపైన ఈయనగా రాజుగా ఉన్నాడు. ఎవరైనా అసలు ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులు. ఇతగాడి పేరు కూడా 2 పేర్లు రాయబడ్డాయి. హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీక్ భాషలో అపోల్లోయోను. ఈ 2 పేర్లకు అర్థాలు ఏంటి? అసలు ఉంటే ఒక పేరు ఉండాలి కదా. హీబ్రూ భాషలో కూడా ఇతగారిని పిలుస్తున్నారు, గ్రీకు భాషలో కూడా ఇతగారిని పిలుస్తున్నాడు. 2 భాషలు ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? అసలు ఇతను పాతాళము, అసలు పాతాళం అంటే భూమిలో 2 రకాలు. ఈయన వేటి మీద రాజుగా ఉన్నాడు, అవేంటి? ఈ రాత్రి మీరెంత జాగ్రత్తగా వింటే అన్ని విషయాలు కలిపి ఒక 5 పాయింట్లుగా మీ ముందు ఉంచుతాను ఈ రాత్రి. ప్రియులరా, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు 404 వచనాలతో మిళితమై ఉన్న అపురూపమైన గ్రంథం ప్రియుల. ప్రకటన గ్రంథం ఇదిగో 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 అనే మాట ఇంచుమించు 7 పర్యాయాలకు పైన మాట్లాడిన మాట ప్రకటన గ్రంథం. ఒక్క ప్రకటన గ్రంథంలోనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న మాట ఖచ్చితంగా 4 సార్లు రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం గ్రీకులో అపోకలిప్స్ అని పిలిచారు. తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ గా ట్రాన్స్లేషన్ చేస్తే తెర తీయుట. దాన్నే ఈనాటి గ్రాంధిక భాషలో ప్రకటన గ్రంథము అని రాశారండి. పాత తర్జమాల్లో దాన్ని ప్రత్యక్షీకరణ గ్రంథము అని పాత తర్జమా బైబిల్లో ఉంది ప్రియులారా. ప్రకటన గ్రంథము కొంతమందికి అయోమయంగా ఉంటది ప్రియులారా. ప్రకటన గ్రంథము కొంతమందికి కష్టతరమైందిగా ఉంటుంది. ప్రకటన గ్రంథము కొంతమందికి అమితమైన ఆకర్షణ. ప్రకటన గ్రంథము కొంతమందికి నిషేధం, అర్థం కాదు ఇది మనకి. ప్రకటన గ్రంథము మరి కొంతమందికి అంతు చిక్కని గోడ వాక్యాల సరళి, అస్సలు ఈ గూడేంటో అర్థం కాదర్రా అని అనుకుంటారు. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ వివరంగా మాట్లాడుతున్న మాట ప్రకటన 1:3లో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు. ప్రకటన గ్రంథములో రాయబడిన 22 అధ్యాయాలతో కూడి 404 వచనాలతో మిళితమైన ఈ ప్రవచన వాక్యములో నెంబర్ 1 చదువువాడును, నెంబర్ 2 వినువాడును, నెంబర్ 3 ఇందులో వాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. ఆమెను బిగ్గరగా
ఈ రాత్రి ఈ 2026 సభలో తొలి దినం ఈ రాత్రి సందేశం ద్వారా మనమందరం ధన్యులగుదుముగాక. ఎందుకు అనంటే ప్రకటన గ్రంథం వింటున్నాంగా, ప్రకటన గ్రంథం చదువుతున్నాంగా, ప్రకటన గ్రంథాన్ని గైకొనబోతున్నాం కదా. మత్తయి సువార్తలో చూడవలసిన పని లేదు. 5వ అధ్యాయంలో 9 రకాల ధన్యతలుంటే ఇంకో సంగతి చెప్పన, ప్రకటన గ్రంథంలో 7 రకాల ధన్యులు కూడా ఉన్నారు తెలుసా ప్రియులరా మీకు? అయితే ఆ ధన్యుల గురించి రాత్రి వెళ్ళడం లేదు, కానీ మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనంలో పాతాళపు రాజు ఎవరు, ఆయనకి ఎందుకు 2 పేర్లు ఇవ్వబడ్డాయి, గ్రీకు భాష హెబ్రీ భాషలో ఎందుకు చెప్పారు, ఆయన వేటి మీద రాజుగా ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ రాత్రి కొద్దిగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. బైబిల్లో అండి ప్రకటన గ్రంథానికి ఆది కాండానికి చక్కటి సంబంధాలు ఉన్నాయి. బైబిల్లో అండి ప్రకటన గ్రంథానికి యెహోషువ గ్రంథానికి దగ్గర పోలికలు ఉన్నాయి. బైబిల్లో అండి ప్రకటన గ్రంథానికి జకరియా గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. బైబిల్లో అండి ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు చదివి తీరాలి ప్రియులారా. ఇలాంటి అపురూపమైన ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి 9వ అధ్యాయం 11వ వచనంలో ఎవరి పాతాళపు దూత, వేటి మీద రాజుగా ఉన్నాడు ఈయన, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుకుంటూ వెళితే అప్పుడు ఈ పాతాళపు రాజు వేటి మీద రాజుగా ఉన్నాడో క్లియర్గా అప్పుడు అర్థమవుతుంది ప్రియులరా. ప్రకటన గ్రంథము అదే 9వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు నేను జాగ్రత్తగా చదువుతాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. అమ్మ అయ్యా అందరు వినండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. 3వ వచనం చదువుతున్నాను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. అక్కడ ఆగండి ప్రియులరా. ఇప్పుడు 11వ వచనాన్ని చదువుతున్నాను. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉండెను. వేటి పైన రాజుగా ఉన్నాడంటే 3వ వచనంలో పాతాళములో ఉన్న అగాధములో నుండి వచ్చిన మిడతల మీద ఎత్తగాడు రాజుగా ఉన్నాడంట. వింటున్నారా? మీకేమో గాని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా? అసలుకి మిడతలకి రాజు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. ఎక్కడ ప్రియులరా? మిడతలకి రాజు లేడు అని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులరా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఈ మాట మీలో ఎవరైనా ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 30 verse 27, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనంలో మిడతలకి రాజు లేడు. వింటున్నారా? చాలు తల్లి. సామెతల గ్రంథంలో దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని అడిగి పొందుకున్న సొలొమోను ఎవరు రాస్తాడంటే అన్నిటికీ రాజున్నాడు, అందరికీ రాజున్నాడు, కానీ లాక్యూట్స్ మిడతలకి రాజు లేడు అని ఆయన గారు అన్నాడు ప్రియులరా. కానీ ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో అగాధములో నుండి మిడతలు లేచాయంట. ఈ మిడతల మీదే ఈ పాతాళములో ఉన్న దూత రాజుగా ఉన్నాడంట. ఏంటి మర్మం? ఏంటి మర్మం? మిడతలు అంటే ఏంటి? ఈ రాత్రి మనం వినబోతున్నాం ప్రియులరా. మీరు జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని నేను 5 పాయింట్లుగా విడదీస్తాను. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఏంటి అనంటే అసలు నెంబర్ 1 మొదటి పాయింట్ ఏంటంటే ఎవరు ఈ పాతాళపు దూత? రెండవ సంగతి మనం వినబోయేది ఏంటంటే ఈ పాతాళపు రాజట
పాతాళాన్ని, అగాధాన్ని తెరిచాడంట తాళపు చెవి పెట్టి. ఏ అగాధాన్ని తెరిచాడు? భూమి కింద ఎన్ని రకాల అగాధాలు ఉన్నాయి, ఇది రెండో విషయం ప్రియులని. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే మనం వినబోయేది ఆ అగాధములో నుండి వచ్చిన మిడతలు అంటే ఏంటి. సామాన్యమైన మిడతలు మాత్రం కాదు. మిడతలు అంటే ఏంటి? ఈ రాత్రి వాటి వివరణ సంపూర్ణంగా ఇస్తాను ప్రియులారా. నాలుగో సంగతి ఏంటంటే ఈ మిడతలు భూమి మీదకి వచ్చి 5 నెలలు మాత్రమే బాధిస్తాయట. 5 నెలలే ఎందుకు బాధిస్తాయి? ఆ మాట వివరణ కూడా ఈ రాత్రి ఉంచుతా. 5వది ఆఖరిది ప్రియులరా. సౌండ్ తగ్గించండి బ్రదర్. 5వది ఆఖరిది ప్రియులరా. ఈ పాతాళపు దూత ఈ 2 భాషల్లో రాయబడిన ఇతగాడు చివరికి ఏమయ్యాడు అది కూడా చెప్పి ముగిస్తాను. చేతులు 2 పైకి ఒక్కసారి బిగ్గరగా చెప్పండి ప్రియులరా. హల్లెలూయా. వినండి ప్రియులరా, వినండి, నా వైపు చూస్తూ వినండి. భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత, నాకు తెలిసినంత వాటికి భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 సంవత్సరాలు 7 రకాల శ్రమలు వస్తాయి. ఈ 7 శ్రమలు భూమి మీద జరగాలంటే పరలోకంలో నుండి 7 దూతలు 7 బోర్లు పట్టుకొని ఊదుతూ ఉంటారు ప్రియులరా. జాగ్రత్తగా వినండి. మొదటి దూత బోర ఊదగా భూమి మీద వడగండ్లు కురుస్తాయి. ఇప్పుడు పడే వడగండ్లకి అప్పుడు పడే వడగండ్లకి చాలా ఉంటది తేడా. రెండవ దూత బోర ఊదగా అగ్ని చేత మండుచున్న పెద్ద కొలిమి వంటిది సముద్రంలో పడతదట. దానివల్ల సముద్రములో 3 అంతులు రక్తంగా మారిపోతది. మూడవ శ్రమ, మూడవ బోర ఊదుతూ ఉండగా దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం నదుల మీద పడిద్దట. సముద్రం పని అయిపోయిందిగా, నదుల మీద పడిద్దట. అప్పుడు 3 అంతుల నదుల భాగం అంతా కూడా చేదుగా మారిపోతుందట. ఇక 4వ దూత బోర ఊదగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా 3 అంతులు చీకటిగా మారిపోతాయి అంట. వింటున్నారా అమ్మ? 1 వడగండ్లు. అయ్యో భూమి మీద వడగండ్లు పడుతున్నాయిలే, కష్టమో నష్టమో సముద్రంలో సేద తీరుద్దామని వెళితే విడవబడిన వారు సముద్రంలో 3 అంతల రక్తంగా మారిపోయిద్దట. నీచు వాసన తట్టుకోలేక నదుల్లోకి వెళ్దామని చూస్తే నదులు 3 అంతలు చేదైపోతాయట. అయ్యో కొంచెం బయటకు వద్దాం అనుకుంటే పగడు సూర్యుడు ఉండడంట, రాత్రి చంద్రుడు ఉండడంట, నక్షత్రాలు ఉండవంట, 3 అంతులు చీకటైపోతాయట. 5వ దూత బోర ఊదగా ఏం జరిగిద్దో ఈ రాత్రి 5 పాయింట్లతో కూడిన సందేశం ఇదే. ఈ రాత్రి మనం వినబోతున్నాం. 5వ దూత బోర ఊదగా ఆకాశము నుండి, ఇడు పాతాళపు రాజు రాలేడు భూమి మీద. పాతాళపు రాజుకి దేవుడే తాళపు చెవిచ్చాడు. ఆ పాతాళపు దూత అగాధమును తెరిచాడు. అగాధములో నుండి మిడతలు వచ్చాయి. ఈ మిడతలకి ఇతగాడు రాజు. ఇతగాడు ఆ మిడతల ద్వారా విడవబడిన వారిని 5 నెలల వరకు నరకయాతన పెట్టబోతున్నాడు. ఆ నరకయాతన ఎలాగుంటుందో ఈ రాత్రి మనం వినబోతున్నాం ప్రియులారా. మరి 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దంటే ప్రపంచ యుద్ధం జరిగిద్ది. జాగ్రత్తగా వినాలి. అప్పుడుకి విడవబడిన వాళ్ళు చూస్తారు కానీ ఎత్తబడిన వాళ్ళకి తెలియదు ఈ సంగతి. 7వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దంటే పరలోకంలో పెద్ద శబ్దం వినపడిద్దట. ఇక శ్రమల ముగింపు, శ్రమల ముగింపు. ఇది జరగబోయే సత్యం ప్రియులారా. ఇది జరగబోయే సత్యం. నువ్వు అవునన్నా కాదన్నా బైబిల్ యథార్థం ప్రియులారా. పొల్లైనను సున్నైనను తప్పిపోద్దు ప్రియులారా. అందుకే బైబిల్ చరిత్రకి ఆధారమైంది, బైబిల్ పురావస్తుకి ఆధారమైంది, బైబిల్ శాస్త్రాలకి ఆధారమైంది. ఒక బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటో తెలుసా? బైబిల్ ఈజ్ టుమారోస్ న్యూస్ పేపర్ అన్నాడు ఆయన. అంటే బైబిల్ రేపటి వార్తాపత్రిక. మనం చదివే పేపర్లన్నీ నిన్న మొన్న 10 రోజుల క్రితం జరిగినవి రాస్తారు. కానీ బైబిల్ ప్రకటన గ్రంథం రేపేం జరగబోతుందో ముందే వ్రాసిన గ్రంథం ప్రకటన గ్రంథం. చప్పట్లు కొట్టరా బిగ్గరగా. ఈ రాత్రి ప్రియులరా, ఇలాంటి అపురూపమైన ప్రకటన గ్రంథంలో
ఐదవ దూత బూర ఊదగా పాతాళపు రాజు అగాధాన్ని తెరిచాడంట. ఎవరు ఈ పాతాళపు రాజు? జాగ్రత్తగా వినండి ప్రియులారా. మిడతలకి, సామాన్యమైన మిడతలకి రాజు లేడు, కానీ ఈ మిడతలకు రాజు ఉన్నాడు. ఈ మిడతలు ఏంటో తర్వాత చూద్దాం 3వ పాయింట్లో. మొదటిగా ఈ పాతాళపు దూత ఎవరు అనంటే అక్కడ వివరంగా రాయబడింది. అతగాడి పేరు అబద్దోను. అమ్మ అనండి, అతగాడి పేరు ఏంటండి? బ్రదర్ సౌండ్ తగ్గించండి ఒకసారి, ఎక్కువ తీసేయండి, ఎక్కువ మొత్తం తీసేసి ఎఫెక్ట్ మొత్తం తీసి మామూలుగా పెట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శుభ్రంగా ఉంది, థ్యాంక్ యూ. ప్రియులారా జాగ్రత్తగా వినండి. అబద్దోను అంటే ఎవరు? ఇతగాన్ని ఇంకో భాష గ్రీకులో కూడా అప్పుల్లోయోను అని 2 పేర్లు పెట్టారు వివరంగా. ఎవరు? ఈ 2 పేర్లకు అర్థం ఏంటి చెప్పి నేను 2వ పాయింట్లోకి వెళ్తాను ప్రియులారా. అబద్దోను కింద ఉంటుంది ప్రియులారా. అబద్దోను అన్న అప్పల్లోయోను అన్న ఒకటే. వాడు పాతాళపు దూత, నాశనము చేయువాడు అని. ఎవరండి? జాగ్రత్తగా వినాలి తల్లి. నాశనము చేయువాడు వీడు. ఎందుకండి? హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో ఏమో అబద్దోను, గ్రీకు భాషలో అప్పల్లోయోను పెట్టారంటే వినండి, ప్రపంచం అంతా ఈ 2 భాషల మీద ఆధారపడి ఉంది. హలో, ప్రపంచ భవిష్యత్ అంతా ఈ 2 భాషల మీద ఆధారపడి ఉంది. అందుకే బైబిల్ కూడా హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో అని రాయబడింది. జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్ భాష 2 భాషలే. ఆ 2 భాషలోంచి తెలుగు, తమిళ్, హిందీ ఏ భాషలో ట్రాన్స్లేషన్ చేశారు. అందుకే మీరు బైబిల్ మొదట్లో ఉంటుంది ఆదిమ హెబ్రీ భాష, గ్రీకు భాషలో నుండి పాత నిబంధన, కొత్త నిబంధన వచ్చింది 2 భాషల్లో నుండే. యూదుల భాష హెబ్రీ భాష, ప్రపంచానికి ఆయువు పట్టు యూదులే. రెండవదిగా గ్రీసు దేశస్థులు జ్ఞానము కలిగిన వారు ప్రియులరా. గ్రీసు దేశస్థుల మీద ప్రపంచ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. వీళ్ళ డబ్బు ప్రపంచానికి ఆధారం కాబోతా ఉంది ప్రియులరా. అందుకే హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీక్ భాషలో అప్పుల్లోయోను, నాశనము చేయువాడు ప్రియులరా. ఇక్కడ ఇంకో సీక్రెట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. అప్పుల్లోయోను అని గ్రీసు దేశస్థుల భాష ఎందుకు పెట్టారంటే, ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర ప్రియులరా. నాకు తెలిసినంత మట్టుకి ఏంటంటే, గ్రీసు దేశంలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవత పేరు అపోల్లో. గ్రీసు దేశంలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవత పేరు అపోల్లో. ఇప్పుడు ఆ దేవత ఎవరో తెలుసా? నేను ఎవరిని కించపరచట్లా, ఏ గ్రంథాలను కించపరచట్లా, నా చేతులు జోడించి చెప్తున్నా. నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను గొప్ప చేసుకుంటున్నా. ఆమెనంటే బిగ్గరగా. అపోల్లో అన్న మాట ఎవ్వరు చరిత్రలో చలపలేరు. ఇది జనరల్ నాలెడ్జ్ ప్రియులరా. గ్రీసు దేశస్థుల దేవత పేరు అపోల్లో. అయితే బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఈ గ్రీసు దేశస్థుల దేవత అపోల్లోకి నాయకుడే ఈ పాతాళపు దూత. ఈ భూమి మీద దేవతలుగా పిలువబడుతున్న, దెయ్యాలుగా పిలువబడుతున్న, దురాత్మలుగా పిలువబడుతున్న దేవాతి దేవుడు యేసు తప్పించి మిగిలిన దేవతలందరి శక్తికి మూలం ఎవరో తెలుసా? ఈ అపోల్లో అన్నవాడే. ఈ గ్రీసు దేశస్థుల దేవత పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ దేవత దురాత్మ శక్తులకి పునాది. ఆ దేవతకి శక్తినిచ్చేది వీడి పేరే పాతాళపు దూత. ఇప్పుడు వీడు ఎంత డేంజరో మీకు అర్థం అవ్వాలి ప్రియులరా. విడవబడిన తర్వాత దేవుడి తగాడికి అధికారం ఇచ్చాడంట. నీ ఇష్టం రాయిక, బతుకుండగా మందిరానికి రమ్మంటే రాలేదుగా ఇళ్ళు. రక్షణ పొందమంటే రక్షణ పొందాల, వాక్యం వినమంటే వాక్యం వినాల, బతుకు మార్చుకోమంటే బతుకు మార్చుకోవాలా, పరిశుద్ధంగా బ్రతకమంటే పరిశుద్ధంగా బ్రతకాల. బతివులాడి సంవత్సరం మీద సంవత్సరాలు కోటాలు పెట్టి ఆదివారం వాక్యం చెప్పి విసిగిపోయాం గనక నువ్వే ఇక ఇలా తగులుకో, నువ్వు నిష్ఠోచ్చాడు చేసుకోరానంటే వాడు వచ్చి విడవబడిన వారి కోసము వాడు నాశనము చేయువాడు ప్రియులరా. వాడికి మంచి చేయటం చేత కాదు. వాడు నాశనము చేయువాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే పాతాళాన్ని తెరుస్తున్నాడంట. యోబు భక్తుడు ముందే గ్రహించి ఈ మాట రాశాడు యోబు గ్రంథంలో 26వ అధ్యాయం. తెరవండి ఒకసారి. యోబు గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనాన్ని చదవగలిగితే, యోబు గ్రంథం 26:6, ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్ట బయలుగా ఉన్నది. అయ్యో, వింటున్నారా అండి? ఎక్కడ ప్రకటన గ్రంథము
పాతాళము తెరిచేవాడు ముందే తెరుస్తాడని యోబు ముందుగానే రాశాడు. పాతాళము తెరవబడి ఉన్నది. అదిగో అప్పుల్లోనూ అబద్ధోను అంటే నాశనము చేయువాడని కింద అవుట్ఫుట్లో అర్థం ఇచ్చినట్టుగా యోబు ఎప్పుడో రాశాడు. నాశన కోపము బట్ట బయలవుతుంది. వాడే పాతాళపు దూత, వాడే మిడతల మీద రాజుగా ఉన్నాడు. ప్రియులరా, నా చేతులు జోడించి మనవి చేస్తాను ప్రియులరా, ఈ నాశనము చేయువాడు చేతుల్లో పడక ముందే ఈ రాత్రి ఇంకా రక్షణ ఎవరైనా పొందకపోతే, ఈ రాత్రి ఇంకా మారు మనసు ఎవరైనా పొందకపోతే, ఈ రాత్రి ఇంకా బాప్టిసం ఎవరైనా పొందకపోతే, రేపు నాది అని అనుకోబాకు. ఏమో దేవుడు వాడికి రాత్రే పాతాళపు దూత తెరవడానికి వాడు అధికారం ఇస్తే భక్తులైన వారు రెప్పపాటున ఈ రాత్రి కొనిపోబడుదురుగాక. విడవబడిన వారి గత్తేంటో ఈ రాత్రి వినబోతున్నావు. వీడికి జాలి దయ ఉండదంటండి. వాడి పేరే నాశనము చేయువాడు. యేసుప్రభు వారి వీడి గురించి యోహాను సువార్తలో రాస్తాడు. 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి తెరవండి ప్రియులరా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో వీడి గురించే రాశాడు. ఏమని రాశాడండి? యోహాను 10:10 దొంగతనమును హత్యను, ఈ మాట చదవండి, ఏం చేయటానికి వస్తాడంట? నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. చప్పట్లు కొడతారా బిగ్గరగా ఒకసారి? ఎందుకో తెలుసా? యేసు మాట యథార్థం ప్రియులరా. వాడు వచ్చేదే నాశనం చేయటానికి, దేనికి రాడంట. అమ్మ నా చేతులు జోడించి మనవి చేస్తాను. పాతాళపు దూత తాళం తెరవబోతున్నాడు, నాశనం చేయడానికి రాబోతున్నాడు. ఇంకా ఇతగాడి గురించి ఇంకో మాట చెప్పి 2వ పాయింట్లోకి వెళ్తాను. జాగ్రత్తగా వినండి. వీడి పేరు వింటే దురాత్మలన్నీ కూడా గడగడలాడతాయంట. హలో, ఇతగాడి పేరు చెప్తేనే అబద్ధోను, అప్పుల్లోయోనో, పాతాళపు దూత, మిడతల మీద రాజు అని చెప్పంగానే దురాత్మలన్నీ కూడా అలర్ట్ అవుతాయట. ఇతగాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మహాసైన్యంలాగా వస్తాయంట. అక్కడ పిలిస్తే దురాత్మల మహాసైన్యంలాగా, ఆర్మీలాగా వస్తాడు ప్రియులరా వీడు. ఈ నాశనం చేసేవాడి చేతుల్లో నువ్వు పడకూడదని ఈ సంవత్సరం కూడా సంఘ పెద్దలు, కమిటీ వారు, దేవుని దాసులు ఇష్టపడి, ముఖ్య అతిథులు, సంఘం అంతటి, గ్రామం అంతటి సహకారంతో నువ్వు రక్షణ పొందాలనే తల్లి, బ్రదర్, నువ్వు రక్షణ పొందాలనే. ఈ రాత్రి అయినా నువ్వు రక్షణ పొంది తీరుదువుగాక. ప్రియులరా, ఈ పాతాళపు రాజు, ఈ యొక్క మిడతల మీద రాజు అన్నవాడు పేర్లేంటో, వీడి పవర్ ఏంటో విన్నాం. ఇప్పుడు ఇతగాడు రెండవదిగా చేసే పనేంటో తెలుసా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు ఈ పాతాళపు రాజు చేస్తున్న పని ఏంటంటే, అతడు అగాధము తెరువగా. అక్కడ ఆగండి ప్రియులరా, ఇది 2వ పాయింట్ ఈ రాత్రి మనం వినాలనుకుంటున్నాం. అగాధము అంటే ఏంటి? జాగ్రత్తగా వినాలి. అగాధం అంటే అసలు ఎన్ని రకాలు? ఆ అన్ని రకాల్లో ఉన్న అగాధాల్లో ఎవరుంటారు? ఇప్పుడు ఈ పాతాళపు రాజు అయిన మిడతల మీద రాజుగా ఉన్న అబద్ధోను, అపొల్లోయోను అనే ఈ గ్రీసు దేశపు దేవతకి, దురాత్మ శక్తులకు అధిపతి అయిన వాడు, నాశనము చేయువాడు ఏ అగాధాన్ని తెరిచాడు? అసలు అగాధాలు ఎన్ని ఉన్నాయి? నా వైపు చూస్తూ వినండి ప్రియులరా. నాకు తెలిసినంత వాటికి అగాధము అని అంటే భూమి కింద ఉండేది అని అర్థం ప్రియులరా. ఇప్పుడు భూమి కింద ఎన్ని రకాల అగాధాలు ఉన్నాయో తెలుసా? 4 రకాల అగాధాలు ఉన్నాయి. అమ్మ జాగ్రత్తగా వినాలి. రాత్రి 4 రకాల అగాధాలు ఉన్నాయి. ఆ 4టికి రెఫరెన్స్లు ఇస్తాను, వాటి పేర్లు కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులరా. మొదటిగా భూమి కింద ఉన్న అగాధము పేరేంటంటే లూకా సువార్త. తెరవండి జాగ్రత్తగా. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెనో. అక్కడ ఆగండి ప్రియులరా. ఇది ఒక అగాధం, పాతాళం కింద ఉంటుంది ప్రియులరా. దీనికి ఒక పేరు ఏంటంటే అబ్రహాము రొమ్ము. ఈ అగాధం పేరు, హలో చెప్పండి అమ్మ, ఏ రొమ్మండి? దీన్ని ఇంకో భాషలో పిలుస్తారు పరదైసు. అమ్మ అనండి, ఏ దైసు? పరదైసు. ఇది పాతాళములో అగాధాల్లో ఒక అగాధము అబ్రహాము రొమ్ము లేదా పరదైసు అనే అగాధము.
మరి ఇప్పుడు ఈ దురాత్మలకి ఈ మిడతల మీద రాజు ఉన్నాడే, ఈ పాతాళపు రాజు అనేవాడు, ఈ నాశనం చేసి అనేవాడు, వీడు ఏ అగాధం తెరిచాడు? ఏ అగాధం తెరిచాడో తెలియాలంటే ఇంకో 3 ఉన్నాయిగా, అవి కూడా వినాలి ప్రియులరా. అయితే ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఈ అబ్రహాము రొమ్ము పరదేశు అన్న భాగం అగాధంలో ఉంది, కానీ ఖాళీ చేయబడింది. జాగ్రత్తగా వినాలి. ఇల్లు ఖాళీ చేసినట్టుగా ఇప్పుడు భూమి కింద ఈ అగాధం ఉంది, కానీ ఖాళీగా ఉంది, అక్కడ ఎవరు లేరు. మరి అబ్రహాము రొమ్ము పరదేశు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే 3వ ఆకాశానికి షిఫ్ట్ అయింది అగాధం. హలో, జాగ్రత్తగా వినాలి. అగాధము అబ్రహాము రొమ్ము ఇప్పుడు దీంట్లో ఎవరుంటారంటే రక్షణ పొంది, బైబిల్లో మొట్టమొదటి నీతిమంతుడు ఎవరంటే హేబేలు. అమ్మ చెప్పండి, ఎవరండి? హేబేలు. హేబేలు మొదలుకొని ఈ క్షణము వరకు పరిశుద్ధులుగా సాక్ష్యాన్ని కాపాడుకొని చనిపోయిన వారందరి ఆత్మలు ఉండే స్థలమే అబ్రహాము రొమ్ము పరదేశు. ఇదొక అగాధం ప్రియులరా, అంటే భక్తులుండే స్థలం అండి ఈ అగాధం. అయితే ఈ రోజున ప్లేస్ అలాగా ఉంది, పాతాళంలో ఖాళీ చేయబడింది. ఎవరు ఖాళీ చేశారంటే యేసు ప్రభు వారే ఈ చెరగా పట్టుకొని 3వ ఆకాశంలో పెట్టాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఎప్పుడు దాకుందో, ఎప్పుడు ఖాళీ అయిపోయిందంటే చెప్పరా అంటే చెప్తాను ప్రియులరా. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లెగవక ముందు రోజు దాకా అబ్రహాము రొమ్ము పరదేశు పాతాళంలో భూమి కిందే ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదివారం నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఆయన లెగవటంతోనే ఈ పరదేశును చెరగా పట్టుకొని 3వ ఆకాశంలో పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధులుగా చచ్చిపోతున్న వాళ్ళందరి ఆత్మలు కూడా 3వ ఆకాశంలో అబ్రహాము రొమ్మున ఆనుకుంటాయి. ఇది మొదటి అగాధం ప్రియులరా. 2వ అగాధం బైబిల్లో పాతాళంలో, దాని పేరేంటి? అక్కడ ఎవరు ఉంటారంటే లూకాసు వార్తలకు వస్తారండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. జాగ్రత్తగా వినాలి తల్లి. ఏ అగాధంలో నువ్వు ఉండబోతున్నావు? ఏ అగాధంలో నుంచి ఈ పాతాళపు రాజు తెరవబోతున్నాడు? 2వ అగాధం పేరేంటి? అక్కడ ఎవరు ఉంటారు? లూకా 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఆగండి ప్రియులరా. ఇప్పుడు ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదండి. అబ్రహాము రొమ్ము పైన ఉంది, దాని కింద ఇంకా అగాధం ఉంది. ఆ అగాధమే 2వది. దీన్ని గ్రీకులో హెడీస్ అని పిలిచారండి. గ్రీకులో దీన్ని హెడీస్ అని పిలిచారు. ఇది పాతాళంలో 2వ అగాధము. ఇక్కడ ఎవరు ఉంటారంటే, అమ్మ అయ్యా వినండి నా వైపు జాగ్రత్తగా. బతుకున్నంతకాలం రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్టిజం పొందకుండా, మందిరానికి రాకుండా, బల్లలో చేయి వేయకుండా, ఇష్టం వచ్చినట్టు బతికి, శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు, అల్లరితో కూడిన ఆటపాటలతో ఇష్టం వచ్చినట్టు బతికి చచ్చిపోయినోడు ఆత్మలన్నీ వెళ్ళే స్థలమే ఈ హెడీస్. ధనవంతుడు ఎడకి వెళ్ళాడండి. తినో తాగో సుఖించు అని అన్నాడు. బేదలాజరుకి రొట్టె ముక్క కూడా ఇలా. బేదలాజరు దేవుని నమ్ముకున్నాడు కనుక చచ్చిపోయి అగాధంలోకి వెళ్ళిన అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఈ ధనవంతుడికి భయం లేదు, భక్తి లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్టిజం లేదు. ఈడు కూడా అగాధంలో 2వ పార్ట్లోకి వెళ్ళిపోయాడు. యాతన పొందు స్థలము అని కూడా పిలుస్తారు దీన్ని. యాతన పొందు స్థలం. ఇప్పుడు వీళ్ళందరూ అగాధంలో ఎప్పటి వరకు ఉంటారంటే, ఇప్పటి వరకు కూడా భక్తి లేని వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ ఆత్మల ప్రియులరా. 1000 ఏళ్ల పరిపాలన దాకా వీళ్ళు బయటికి రారు. జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు వారు వచ్చి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వీళ్ళు వస్తారు. అప్పటిదాకా వీళ్ళ బతుకేంటో తెలుసా? ధనవంతుల్లాగా అయ్యా లాజరును పంపించి చిటికి నీళ్ళతో గొంతులు చొక్కేయ్యా, గొంతు ఎండిపోతుందయ్యా, అరవటం తప్పే. అతవే ఇన్ని సంవత్సరాలు 1000 ఏళ్ల దాకా, 1000 ఏళ్ల పరిపాలన దాకా అరవటమే ఏళ్ళ పని. దీని పేరే నరక యాతన. హలో, ఏంటి నీ పరిస్థితి ఏంటి? రాత్రి ఎండాకాలంలోనే గుక్కిడి మనుషులు దొరికితే ఎంత ఆనందపడిపోతున్నావు తల్లి. జీవజలము దొరుకుతుంటే కూడా రక్షణ పొందలేని పరిస్థితిలో ఉంటే, అదిగో పాపాత్ములుండే స్థలము 2వదిగా, దాని పేరు హెడీస్. ధనవంతుడు అయ్యా తండ్రివైన అబ్రహాము కనపడుతున్నారు పైనే, కానీ రావటానికి ఛాన్స్ లేదు ప్రియులరా.
మూడవ అగాధం ఎలాగుంటుంది, దానికి ఏం పేరుంది, అక్కడ ఎవరు ఉంటారు? పేతురు రాసిన 2వ పత్రికలను ఒకసారి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని తెరుద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు తల్లి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వినండి, పాతాళ లోకమందలి కటిక చీకటి కల బిలములోనికి త్రోసి తీర్పుకి కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అయ్యో. మూడవదిగా, పాపం చేసి పడిపోయిన దేవదూతలుండే అగాధము. ఇట్స్ థర్డ్ థింగ్. మనుషుల్ని దేవదూతలను ఒకసారి పెట్టడు దేవుడు. రక్షణ పొంది చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఒక అగాధంలో, రక్షణ లేకుండా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఒక అగాధంలో, తప్పు చేసి పడిపోయిన దేవదూతలందరూ ఒక అగాధంలో. గ్రీకులో దీన్ని ఏమని పిలిచారంటే టార్టరస్. టార్టరస్. తెలుగులో పేతురు చక్కగా రాశాడు, కటిక చీకటి గల బిలము. అబ్బా, కన్ను పొడుచుకున్నా కూడా ఏం కనపడదండి అక్కడ. ఎందుకంటే దేవదూతల ఇండు కూడా పాపం చేశారుగా, మరింత శిక్ష. వాక్యం తెలిసి కూడా మారట్లేదుగా, మరింత శిక్ష. దేవుని ముఖ దర్శనం చూస్తున్నా కూడా మార్పు రావట్లేదుగా, రాతి గుండెలేగా, మరింత శిక్ష. దీని పేరే టార్టరస్. మూడవదిగా కటిక చీకటి ఉండిన బిలము. మూడవదిగా పడిపోయిన దేవదూతలు ఉండే స్థలము. ఇక నాలుగవది, ఆఖరి అగాధం. నాకు తెలిసినంత వరకు భూమి కింద ఏముందయ్యా నాలుగవది ఆఖరిదంటే, తెరవండి జాగ్రత్తగా ప్రియులరా. లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలోకి ఒకసారి రండి. లూకా సువార్త 16:26 చదువు చెల్లి బిగ్గరగా. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకి దాటగోరు వారు దాటిపో జాలకుండునట్లు, అమ్మ అయ్యి అందరూ వినండి, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహాగాధమున్నదని చెప్పాను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఇది 4వ అగాధము. దీని పేరు మహాగాధము. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారయ్యా అని అంటే, వినండి నా వైపు చూస్తూ. మొదటిగా పేదలాజరు కనపడుతున్నాడు కదా. రెండవదిగా ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా నీటి చుక్క పడేయమంటే. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఒక అబ్బాయి పంపించాలని నాకు కూడా ఉంది, కానీ ఇక్కడోళ్ళు అక్కడికి అక్కడోళ్ళు ఇక్కడికి రావటానికి కుదరదు. ఎందుకంటే మధ్యలో మహాగాధం ఉంది. మహాగాధం ఉంది. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే అబీస్. అబీస్. ఈ మహాగాధం అక్కడోళ్ళు ఎక్కడికంటే పరిశుద్ధులుగా చచ్చిపోయి ఉన్న వాళ్ళు, ఆ పరిశుద్ధులుగా లేని వాళ్ళు ఉన్న చోటకి అక్కడోళ్ళు ఎక్కడికి ఇక్కడోళ్ళు అక్కడికి రావటానికి లేదు. మధ్యలో మహాగాధం పెట్టారు. ఈ అగాధం పేరు గ్రీకులో అబిస్. ప్రియులరా, ఈ మహాగాధంలో ఎవరుంటారంటే, నా వైపు చూస్తూ వినండి జాగ్రత్తగా. ఈ మహాగాధంలో ఉండేవాళ్ళే దురాత్మ శక్తులు. అనండి, ఏ శక్తులండి? అందరూ అనండి, ఏ శక్తులండి? మీకు సంగతి చెప్పిన, ఈ దురాత్మలు బంధించబడిన మహాగాధంలోనికి భూమి మీద ఉన్న దెయ్యాలు వెళ్ళాలన్నా కూడా భయమేనంట. దెయ్యాలకు కూడా. హలో, అంటే మీకు బాగా అర్థం చెప్పాలంటే, దెయ్యాల దగ్గరికి వెళ్ళాలంటే దెయ్యాలకు కూడా భయమేనంట. చూసారా? మరి మీరు ఎట తట్టుకుంటారు ఎడవబడితే? మరి మేము ఎడవబడండి అని గట్టిగా చెబుతారేమో అనుకుంటున్నా. చెప్పట్లా మీరు? ఏమ్మా వెళ్తారా ఏంటి? ఆగండి పాస్టర్ గారు, భయం వేస్తుంటే. అంతేనా అమ్మా? నీకు నాకు దాటడానికి వీలు లేనంత మహాగాధం ఉందబ్బాయి. మహాగాధం ఉంది. కుదరదురా. ఎందుకో తెలుసా? దురాత్మ శక్తులన్నిటిని దేవుడు అగాధంలోనే బంధించి పెట్టాడు. ఇప్పుడు వినండి ప్రియులరా, ఈ 4 రకాల అగాధంలో నెంబర్ 1 పాతాళపు రాజు అని చెప్పుకున్నామే. అప్పుల్లోయోను, అబద్ధయోను, మిడతలకు రాజు అని చెప్పుకున్నామే. నాశనము చేయవాడు అని చెప్పుకున్నామే. ఇప్పుడు వీడు వచ్చి ఈ 4గిట్లో ఏ అగాధం తెరిచాడంటే, దురాత్మలుండే మహా అగాధాన్ని తెరిచాడు ప్రియులరా. మహా అగాధాన్ని తెరిచాడు. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి. వీడు మహా అగాధం తెరవంగానే ఫస్ట్ అగాధంలో ఏమొచ్చిందో తెలుసా? పొగొచ్చింది మొదటిగా. మరి పొగంటే ఏంటండి? చెప్తా. అది కూడా పొగంటే అబద్ధ బోధలకు సాదృశ్యం. ఇప్పుడు జరుగుతుంది అదే. ఉన్నది చెప్పటం లేదు ప్రియులరా, నన్ను మన్నించండి.
నన్ను మన్నించండి, స్వస్థతలకు ఉన్న విలువ రాకడకు సువార్తలకు లేదు ఈ దినాల్లో. నేను స్వస్థత తప్పంట్లా ఉంది, కానీ ముందు రక్షణ పొందమ్మా. మొదట నా నీతిని రాజ్యమును వెతుకు, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును. లేనివి కల్పించి ఉన్నవి కల్పించి నాటకాలతో బోధ చేస్తూ వారి స్వలాభం కోసము వేషాలేస్తూ ఏవేవో చేస్తున్న అబద్ధ బోధలకి ఈ పొగ సాదృశ్యము. ఈ పాతాళపు రాజు ఈ 4వ అగాధం తెరవంగానే అగాధంలో నుండి పొగ వచ్చిందట. ఆ పొగలో నుండి వచ్చాయి ఏంటో తెలుసా? అదే 3వ పాయింట్ చదువుదాము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియులరా. ప్రకటన గ్రంథం 9:3 ఇప్పుడు ఆ పాతాళపు రాజు అగాధపు మహా అగాధము దురాత్మలుండే అగాధాన్ని తెరవంగానే ఆ అగాధంలో నుండి వచ్చిన పొగలో నుంచి ఇప్పుడు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి తల్లి? ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చను. అక్కడ ఆగమ్మా, అక్కడ ఆగు. ఇప్పుడు ఆ మిడతలు ఆ అగాధంలోంచి వచ్చినట. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉండాలి, ఇప్పుడు అవి మిడతలు కాదు, దురాత్మ శక్తులు. దురాత్మ శక్తులు ఎలాగండి అంటారా? ఆ మిడతల పోలికలేంటో లిస్టు చెప్తా, బైబిల్లో మీరే చదవండి. పేరుకే మిడతలు, కానీ అవి దురాత్మ శక్తులు. సొలొమోను రాసింది కరెక్టే, మిడతలకు రాజు లేడు, కానీ ఇవి మిడతలు కాదు, ఇవి దురాత్మ శక్తుల రూపములో ఉన్న మిడతలు. నేను ఇక్కడ ఇంకో సత్యం చెప్పాలి మీకు. ఏంటంటే, ఆమెకి దెయ్యం పట్టిందండి, ఈయనకి దెయ్యం పట్టారండి. ఏరా నువ్వెవరు అంటే నేను పలానా పొల్లయ్యనండి అంటది. నిజంగా పొల్లయ్యానా? కాదు 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 కాదు, అది సాతానుడు ఆడే నాటకం. జాగ్రత్తగా వినాలి. చచ్చిపోయిన వాళ్ళకి భూమి మీద ఏ పొంతు లేదు. మరి ఎందుకండి అన్ని నిజమే చెబుతున్నాడుగా వాడు. మా పెదనాలాగే మాట్లాడుతున్నాడు, మా పెద్దమ్మలాగే మాట్లాడుతున్నాడు, స్వరం కూడా అలాగా ఉంది. అదే సాతానుడి మాయ. హలో, దెయ్యం పట్టింది అని అంటే పలానాయన పట్టాడు అని అంటే నిజంగా వాళ్ళు పట్టరు. మరి ఎవరన్నంటే సాతానుడే అలర్ట్ అయ్యి ఆయనలాగా నీతో మాట్లాడతాడు, మీ పెద్దమ్మలాగా నీతో మాట్లాడతాడు, మీ పెద్దనాన్నలాగా మీతో మాట్లాడతాడు. దురాత్మ సాతానుడు చేసే మాయ. నువ్వు నిజంగా అన్నావు, అమ్మో మా పెద్దమ్మ దెయ్యం పట్టింది అమ్మో, అన్ని అబద్ధాలు తెల్లాయి అకార్డింగ్ ద బైబిల్. అలాగే ఇక్కడ సాతానుడు కూడా మిడత రూపంలో బయటకు వస్తున్నారు, కానీ మిడతలు కావు, దురాత్మ శక్తులు. జాగ్రత్త జాగ్రత్త. విడవబడిన వాళ్ళ మీదకి అగాధములో నుండి వచ్చే దురాత్మ శక్తులు. ఇప్పుడు వాటి పోలికలు చెప్తా, గుండెలు కొంచెం ధైర్యంగా పెట్టుకోండి తల్లి. హలో అయ్యా, ధైర్యం ఇచ్చుదురుగాక. ఆమెనండి. మీరు అంటలా నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఈ మిడతల పోలికలు ఎలాగుంటాయో లిస్ట్ ఇస్తాను, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి ప్రియులరా. ప్రకటన గ్రంథం, ఒట్టి మాటలొద్దు, వాక్యం చదువుదాం. ఇప్పుడు ఈ మిడతల రూపం ఎలాగో ఉంటుందంటే, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం దాకా నేనే చదువుతా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం నుంచి ఈ మిడతల రూపము చదువుతున్నాను. ఆ మిడతల రూపములో నెంబర్ 1, యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. వింటున్నారా అమ్మ? మిడతలు ఏంటి? గుర్రాల్లాగా ఉన్నాయంట. ఇవి గుర్రాన్ని నాపుతావా? మిడతలు యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలను పోలి ఉన్నవంట. అంటే వీటికి సిద్ధపాటు ఉంది, జాగ్రత్తగా ఉండాలి. నేను పోలికలు కూడా చెప్తా, సాదృశ్యాలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. మిడతలే, కానీ దురాత్మ శక్తులు కనుక యుద్ధానికి సిద్ధపడిన గుర్రాల్లాగా వస్తున్నాయి అగాధంలో నుండి భూమి మీదకి. రెండవదిగా వాటి పోలికేంటో తెలుసా? బంగారము వలె మెరియు కిరీటాల వంటివి వాటి తలల మీద ఉన్నాయంట. వింటున్నారా? మిడతలే కానీ బంగారంలాగా మెరిసే కిరీటాల తల మీద పెట్టుకొని అగాధంలో నుండి భూమి మీదకి రాబోతున్నాయి. అంటే బంగారం వలె కిరీటాలు ఉన్నాయంటే వాటికి అధికారం కూడా దేవుడిచ్చాడు. జాగ్రత్త, నువ్వు గుండెలు బాదుకున్న లాభం లేదు ఇక. మూడవదిగా వాటి రూపం ఎలాగుందో తెలుసా? వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివి. అంటే జ్ఞానంతో వచ్చి నిన్ను బాధిస్తాయి. యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలే కాదు, బంగారం వలె మెరియు కిరీటాలే కాదు, అబ్బో మనిషే కానీ నువ్వు దగ్గరికి రానిస్తావు, అప్పుడు వేస్తాడు నీకు ఆడు గట్టిగా. మనిషి ముఖము లాంటి ముఖం, జ్ఞానానికి సాదృశ్యము. నాలుగవదిగా స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఉన్నాయంట. ఏటికి అనరే? అనండి అమ్మా.
దండం పెడతా చెప్పండి అమ్మా. అది సంగతి. స్త్రీకి అందం ఏంటో తెలుసా? చెప్పండి అమ్మా. స్త్రీ ఏమో వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, పురుషుడేమో వెంట్రుకలు పెంచుకోకూడదు. ఇది బైబిల్ చెప్తున్న మాట. పురుషుడు వెంట్రుకలు పెంచుకుంటే అవమానము, స్త్రీ వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆమెకు అవమానం. ఈయనేం పెంచుకోకూడదు, ఆమెమో కట్ చేసుకోకూడదు. స్త్రీ అనంటే సౌందర్యం స్త్రీలో ఎక్కడుంది అనంటే బైబిల్ చెప్తుంది, నన్ను అపార్థం చేసుకోవద్దు. స్త్రీ అనగానే సౌందర్యము, ఆకర్షణ వెంట్రుకల్లోనే ఉందండి. ఇప్పుడు మిడతలకు కూడా దేవుడు స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఇచ్చి భూమి మీదకి నడిపిస్తున్నాడట. ప్రతి ఒక్కడు దాని మాయలో పడిపోతున్నారు ప్రియులరా, మాయలో పడిపోతున్నారు. స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు అనంటే నాలుగోదిగా ఆకర్షణ శక్తి ఉందా మిడతలకి. వాడు విడవబడ్డాడని తెలియదు వాడికి ఇంకా, ఎందుకంటే ఈ ఆకర్షణకి బెండ్ అయిపోతాడు బాగా. ఈ మనుష్య ముఖానికి బాగా బెండ్ అయిపోతున్నాడు. విడవబడ్డానే నా గతి మారిపోయిందే, దురాత్మల చేతుల్లో పడ్డానే, పాతాళపు రాజు నా చెవి తెరిచాడే, తాళం తెరిచాడే, నా గతి అయిపోయిందే అనుకోట్ల. అట్రాక్షన్ అనమాట. అట్రాక్షన్ ప్రియుల. అంతేకాదు తర్వాత వాటి పోలిక ఏంటంటే సింహపు పండ్ల లాంటి కూరలు ఉన్నాయంట దానికి. అయ్యి బాబు, మిడతలేంటి సింహముకున్న కూరలు ఉన్నాయంట. జాగ్రత్తగా వినాలి ప్రియులరా. మిడతలే పళ్ళు సింహంలాగా ఉన్నాయంట. సింహం నోరు తెరవందాక బాగానే ఉంటుంది. నోరు తెరిచినప్పుడు చూడండి ఒకసారి యూట్యూబ్లో, గుండె జల్లుమనిద్ది ప్రియులరా. పండ్ల కూరల వంటి, అంతేకాదు కింద ఉంది ఇనుప మైమరువుల వంటి మైమరువులు ఉంటాయంట, గట్టితనానికి సాదృశ్యం. అంతేకాదు వాటి రెక్కలు యుద్ధానికి పరిగెత్తు విస్తారమైన గుర్రాల రథధ్వనం వలె ఉన్నాయంట, అంటే వేగంగా రాబోతున్నాయి అవి. అంతేకాదు తోకలు కుండ్లు తేలువలే ఉన్నాయంట, మనుషులకి హాని చేయడానికి రెడీగా రాబోతున్నాయి ప్రియులరా. ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్తాను, వేసవి కాలాన్ని తట్టుకోలేకపోతున్నావే, కొంచెం జ్వరం వస్తేనే తట్టుకోలేకపోతున్నావే, కొంచెం 2 రోజులు మోషన్స్ చేస్తేనే తట్టుకోలేకపోతున్నావే. ఇప్పుడు ఈ దురాత్మ శక్తులు భూమి మీదకి వచ్చి చేసే పని ఏంటంటే, 4వ పాయింట్ చెప్తున్నా, ముగింపులోకి వచ్చేసిన వాక్యంలోనికి జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం ప్రియులరా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు ఈ దురాత్మలు అనబడే మిడతలు భూమి మీదకి వచ్చి చేసే పని ఏంటంటే, 9వ అధ్యాయం 5వ వచనము, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలలు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వల్లే ఉండును. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ఈ దురాత్మలనే మిడతలట భూమి మీద విడవబడిన మనుషులనట 5 నెలల దాకా కొడతానే ఉంటాయంట. అమ్మ ఎన్ని నెలలు? అమ్మ చెప్పండి ఎన్ని నెలలు? ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, మరి మిడతలు అన్నాడు, మిడతలు కావు కదా, మరి 5 నెలలు మళ్ళీ లింక్ పెట్టాడు ఏంటంటే, జనరల్ నాలెడ్జ్ అండి, ఎవరు దీన్ని కాదనలేడు. మనం సామాన్యంగా చూసే మిడతల జీవిత కాలం కూడా 5 నెలలే. హలో, బైబిల్ యథార్థం ప్రియులరు. అందుకే భూమి మీదకి మిడతలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మే నెలలో వస్తాయి, సెప్టెంబర్ నెలతో పోతాయి మిడతలు. మీరు జాగ్రత్తగా జనరల్ నాలెడ్జ్ ఎంక్వైరీ చేసుకోండి. మే నెల నుంచి మిడతలు వస్తాయి, సెప్టెంబర్ నెల దాకా మిడతలు ఉంటాయి. ఇవి సాధారణమైన మిడతల జీవిత కాలం కూడా 5 నెలలే. అందుకే వాటికి చూడండి దేవుడు ఎంత మేలు చేశాడు. 5 నెలలేగా నీ జీవితకాలం, మే నెల నుంచి సెప్టెంబర్ దాకా పో ఇష్టం వచ్చినట్టు గుట్టే. ఎవరిని మాట్లాడరే? ఎవరిని? నన్ను కాదయ్యా, నా పక్కన వాళ్ళయ్యా. అంతేనా అమ్మ? వాటి బ్రతుకు 5 నెలల నుంచి సెప్టెంబర్ నెల దాకా మామూలుగా కనపడే మిడతలు దేవుడు కూడా వాటికి 5 నెలలే కొట్టమని ఇచ్చాడు ప్రియుల. ఈ 5 నెలల్లో మనుషుల పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? నా వైపు చూస్తూ ఉండండి. వాటి బాధ తట్టుకోలేక, అవి కొడుతున్నాయి తట్టుకోలేక, ఆనాడు విడవబడిన మనుషులంట చచ్చిపోదామని మరణం కొరకు ఎదురు చూస్తున్నారట. చరిత్రలో భూమి మీద కని విని ఎరుగని సంఘటన జరగబోతుంది. ఏంటో తెలుసా? ఆ సంఘటన ఏంటంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 9:6, ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు, చావవలెనని ఆశపడుదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును. చప్పట్లు కొడతారు ఒకసారి బిగ్గరగా, బిగ్గరగా బిగ్గరగా చప్పలు, బిగ్గరగా చప్పలు కొట్టండి.
మరణం పారిపోయే రోజులు భూమి మీద 5 నెలలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణం వద్దన్నా వస్తుందండి. ఎప్పుడు మరణం వస్తుందో తెలియట్లా. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, ఉదయాన్న మొలిచి మధ్యాహ్నానికి ఆడిపోయే గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. నరులారా నువ్వు రండని పిలుచుచున్నావు. 90వ కీర్తన 3వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మాది దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము, ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పటి నుండి ప్రభు నందు మృతి పొందు మృతులు ధన్యులు. ఏప్రిల్కు రాసిన పత్రికలో మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెనని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్రియులరా. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలోనే మరణము ప్రారంభించబడింది. మనుడు మంటి నుండి తీయబడ్డాను గనుక మన్నే అయిపోతాడు ప్రియులరా. కీర్తనల గ్రంథంలో ఎంత ఘనత వహించిన మనుషుడైనను భూమి మీద నిలవజాలడో. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఎలాంటి మరణం అంట, విడవబడిన తర్వాత ఈ 5 నెలల మిడతలు కొడతంటే తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటే 5 నెలల మరణం పారిపోయే రోజులు రాబోతున్నాయి. ఇక ఆ రోజును చూడండి. ఇక ఒక పక్కనేమో కొడుతున్నాయి నొప్పి, ఒక పక్కనేమో చచ్చిపోదాం అనుకుంటున్నాం, మరణము రాట్లా. దేవుని సేవకుడు లేడు, అందరు ఎత్తపడ్డారుగా. ఇక నువ్వే దెయ్యంలాగా ఉంటావు దెయ్యాలతో. హలో, నువ్వే ఎలాగుంటావు తల్లి అనరే? నువ్వే ఉంటావు దెయ్యాలతో, దెయ్యంలాగా కొట్టించుకుంటావు. కానీ మరణం పారిపోద్దట, మరణం పారిపోద్ది. నా చేతులు జోడించి మనం చేస్తాను, నీ వెనక దేవుడు పరిగెత్తుతున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుడు వెనక పరిగెత్తుదువుగాక, రక్షణ కొరకు పరిగెత్తుదువుగాక, మారు మనసు కొరకు పరిగెత్తుదువుగాక, బాప్టిజం కొరకు పరిగెత్తుదువుగాక, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి పోతీఫర్ భార్య చేతిలో నుండి యోసేపు పరిగెత్తినట్టు పరిగెత్తుదువుగాక. లేకపోతే నిన్ను చూసి మరణం పారిపోయే రోజు వస్తుంది. అప్పుడు నీ గతి ఏంటో చూడండి. మరణమే పారిపోతుందంట నిన్ను చూసి. ఎందుకో తెలుసా? దేవుడు అలా పెట్టాడు ప్లాన్. మరి ఉంటానంటావా అలాంటి పరిస్థితుల్లో? తల్లి ఉంటావా? నా చేతులు జోడించి మనం చేస్తా అనుకుంటున్నారు. ఇంత జీవితం ఇంక నేను ఎందుకు ఉంటాను, బస్సు ఎక్కు తప్ప అంటుంది ఒక ఆవిడ. రాకడనే బస్సు ఎక్కండి, రాకడనే రైలు ఎక్కండి ప్రియులరా. ఆ దినం జరుగుకుంటే గుండెలు బాదుకుంటారంటండి, గుండెలు బాదుకుంటారట. ఈ రాత్రి మిక్కిలి అనుకూలమైన సమయము, నేడు అను సమయం ఉండంగానే బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ రాత్రి అంతకు మించి ఛాన్స్ లేదండి. పొందిన వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఈ 2 పనులు చాలండి జీవితంలో. ఒకటి రక్షణ పొందండి, 2 పొందిన వాళ్ళు ఏం కాపాడుకోవాలి? దగ్గరగా చెప్పండి, ఏం కాపాడుకోవాలి? సాక్ష్యం కాపాడుకోండి దయచేసి. ఇక 5వది ఆఖరిది. ఇంతకీ మరి ఆ అప్పుల్లో అన్నవాడు ఏమయ్యాడండి? ఈ దురాత్మలన్నీ ఏమైనాయండి? ఆ అగాధం ఏమైందనంటే క్లోజింగ్ చెప్పేసి ప్రార్థన చేస్తా వినండి. వీళ్ళందరికీ దేవుడు టైం లిమిట్ పెట్టాడు అనండి. ఏ లిమిట్ అండి? 5 నెలలే వాడైనా, 5 నెలలే ఈ అగాధమైన తెరిచేది, 5 నెలలే మిడతలైనా వచ్చేది, 5 నెలలే స్థిరాల వెంట్రుకల్లాగా బయట ఎరజిమ్ముకునేది, 5 నెలలే గుర్రపు రథాలాగా బయటకు వచ్చేది, 5 నెలలే మరణం పారిపోయేది. 5 నెలల తర్వాత ఇక వాటి అధికారం అంతా దేవుడు లాగేసుకున్నాడండి. 5 నెలల తర్వాత వాటి అధికారాన్నంతా దేవుడు లాగేసుకొని ఇప్పుడు ఆ పాతాళపు దూత ఉన్నాడే, ఆ అబద్ధోను అన్నవాడు ఉన్నాడే, ఇప్పుడు ఆ అప్పుల్లోను అన్నవాడు ఉన్నాడే. ఇంతకు వాడు ఎవడయ్యా? పాతాళపు రాజే, మిడతలకి రాజే, కానీ ఎవరో నాశనము చేయువాడే. కానీ అప్పుల్లోనే పాతాళపు రాజు నాశనము చేయువాడు ఎవడు అనంటే సాతాను సైన్యానికి అధిపతి వాడు అనండి. సాతాను సైన్యానికి అధిపతి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వాడి బ్రతుకేంటో చూపించి ప్రార్థన చేస్తా. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము అంతా మీరు చదువుకోండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అంతా చదువుకుంటే యేసు ప్రభువారు వచ్చి ఆ యుద్ధము చేసి, ఎందుకంటే 6వ దూత బోర ఊదినప్పుడు ప్రపంచ యుద్ధం జరగాలి ప్రియులరా. ఆ ప్రపంచ యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ సాతాను సామ్రాజ్యం అంతటిని కూడా జయించి వీళ్ళందరినీ తీసుకెళ్ళి పాతాళములో నిత్యము అగ్నితో మండు అగ్ని
అగ్నిగుండంలో బంధిస్తాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడు. బిగ్గరగా చప్పట్లు కొట్టాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. నాశనం చేస్తానికి వచ్చినోడు నాశనం అయిపోయాడు. చప్పట్లు కొట్టండి ఇక, చప్పట్లు కొట్టండి బిగ్గరగా. యుగ యుగాలు బంధించబడ్డాడు ప్రియులరా. ఇక వీళ్ళతో పాటు ఈ 5 నెలలు గుట్టించుకున్న వాళ్ళ అమ్మయ్య అనుకుంటున్నారేమో, వీళ్ళు కూడా ఆడితో పాటే. హలో, వీళ్ళు కూడా ఆడితో పాటు అగ్నిగుండంలోకే విడవబడిన వాళ్ళు. ఈ సాతాన్ అన్నవాడు, ఈ మిడతల దురాత్మలు, ఈ పాతాళపు రాజు అందరూ మూకమ్మడిగా ఎక్కడికి బంధించబడుతున్నారో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియులరా, ఈ రాత్రి నా చేతులు జోడించి మనవి చేస్తాను. నువ్వు పాతాళానికి వెళ్తాం, అగ్నిగుండానికి వెళ్తాం దేవుని చిత్తం కాదు తల్లి. అందుకే ఈ రోజుకి రాకడ రావాల్సిందే. నువ్వు అటు వెళ్తాం దేవునికి ఇష్టం లేక రాకడ ఆలస్యం చేసి ఈ సంవత్సరం ఈ కోటాలు పెట్టి దేవుని వైపు తిరుగుతావేమని రాకడ ఆలస్యం చేశాడు. ఎందుకండి ఆయనకు అంత ప్రేమ అంటావా? నీ రూపం ఆయనదేగా, మరి ఆయన పోలిక మనుషుని చేసుకున్నాడు. చప్పట్లు కొట్టరా మరి బిగ్గరగా చప్పట్లు. నా పోలిక నీ పోలిక మనిషి పోలిక ఎవరిదంటే దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక పోలిక చొప్పున పుట్టినోళ్ళు ప్రేమ కదండి. పాడైపోతే పిల్లోడు ఏ తండ్రికి ఇష్టం అండి? పాడైపోతే పిల్ల ఏ తల్లికి ఇష్టం? ప్రియులరా, చెడు ఏదో చేసింది కడుపులో పెట్టుకుని మరలా ట్రాక్లోకి తెప్పించుకోలేవు. కొడుకు ఎదురు తిరిగితే తిరిగాడు, ఆయన్ని బెదిరించో బతిమలాడో తండ్రి భుజాన్ని వేసుకోడు. ఈ తండ్రి కూడా తన పోలిక చొప్పున చేసుకున్న నిన్ను నన్ను పాతాళములో, ఆ అప్పుల్లోని వెళ్ళే చోటకి, ఆ యొక్క అబద్ధంని వెళ్ళే చోటకి, ఆ దురాత్మశక్తులు వెళ్ళే చోటకి, ఆ అగ్నిగుండంలోని వెళ్ళే చోటకి నిన్ను పంపించకుండా ఈ రాత్రన దేవుని ప్రేమ వైపు తిరుగుతావేమోనని నీ పోలికలో ఆయన పోలిక చూపించి, ఆయన పోలిక నీకు చూపించి నా వైపు తిరుగు భూదిగంత నివాసులారా నా వైపు చూడమని అడుగుతున్నాడు ఈ రాత్రి. కొట్టో చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి అయినా ఆయన ప్రేమకు లొంగిపోదువుగాక. ఈ రాత్రి అయినా ఆయన వైపు తిప్పబడుదువుగాక. వాడేమో నాశనము చేయువాడు, యేసయ్యేమో నాశనము నుండి తప్పించువాడండి. ఈ రాత్రి ఎటెళ్తావు? ఈ రాత్రి ఎవరు కావాలి? పైకి లేచి నిలబడు. నిన్ను నువ్వే ఒక నిర్ణయం తీసుకో. కొంత టైము ఈ రాత్రి పైకి లేచి నిలబడి నీకు నువ్వుగా నిర్ణయం తీసుకో. బలంతం ఏమీ లేదు.